కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కుసుమహర నామమే గోలోక బృందావనానికి చేర్చున్నది. రచన గౌరవనీయులు శ్రీ సేవూరి హరగోపాల్ గారు. కుసుమహర నామముతో మన కర్మలను మనము చేసుకుంటూ పోవాలి. అన్యచింతలను మనసులోనికి చొరనీయకు. మనసు ఇహానికి చెందినది, ఇక్కడే వదిలి వెళుతాం. మన వెంట వచ్చేది హరినామం ఒక్కటే. ఏ విధంగా ప్రేయసి ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ తన ప్రియుని మీద తలంపులను విరమించుకోలేదో అదేవిధంగా హరిభక్తుని మనస్సు హరిచింతన నుండి తొలగలేదు. శ్రీ కుసుమహరుని మీ ప్రేమకు కేంద్రంగా ఉంచుకుంటే మీ మనస్సు సదా హరినామంలో మునిగి తేలుతుంది. మనోనిశ్చలత పొందడానికి ముఖ్యోపాయం ఏమిటంటే సృష్టిలోని ప్రతిదీ భగవంతుని నిర్ణయమని దృఢంగా విశ్వసించాలి. ఏకాంతంగా ఉండాలి. నిర్జన ప్రదేశంలో హరప్రభుని కీర్తిగానం బిగ్గరగా చేయాలి. సర్వానికి ఆధారమైన సర్వాన్ని పర్యవేక్షిస్తూ శ్రీ కుసుమహర పరంధాముడు ఉన్నాడని ఆత్మపూర్వకంగా విశ్వసించాలి. ఉపరితలంలోని కెరటాల ప్రభావాన్ని అనుసరించి క్రింది తలంలో ఇసుక ఆకారం ఉంటుంది. అది రాయిలాగా దృఢంగా ఉంటే ఉపరితలంలో కెరటాలు ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావానికి గురి కాదు. అదేవిధంగా మనస్సు దృఢంగా హరి చరణాల చెంత సమర్పించుకుంటే ఐహిక కెరటాలు ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ మనస్సుని ఏమాత్రం బాధించలేవు. సంచరించే మనస్సుని నిరోధించడం కష్టం. హరప్రభు అనుగ్రహంతో మాత్రమే దానిని అదుపులో పెట్టుకోగలం. మనసు యొక్క స్వభావం చంచలం. భగవంతునితోటి మన సంబంధానికి అది అవరోధం కాదు. సాధన యొక్క ధ్యేయం మనస్సుని అదుపులోనికి తీసుకొని రావడం. నామస్మరణ ప్రారంభించగానే మనసు గుర్రంలాగా అటు ఇటు పరిగెట్టడం మొదలవుతుంది. దానిని పట్టించుకోవద్దు. కానీ ప్రభుహర నామాన్ని ఇంకా బలంగా పట్టుకోగలిగితే అప్పుడు మనస్సు త్వరలో ఆధీనంలోకి రాగలదు. మనసు కుంటె పిల్లవాడి లాంటిది. రమ్మని పిలిచే కొలది దూరంగా వెళ్ళిపోతుంది. దానిని పట్టించుకోకుండా కొద్దిసేపు ఉంటే చాలు. ఎలాగైతే చిన్నపిల్లవాడు తల్లిని వదిలి ఉండలేడో మనస్సు కూడా మీ వద్దకు వచ్చి హాయిగా విశ్రమిస్తుంది. కుసుమహర నామం చేస్తూ ఉంటే విభిన్న అనర్థమైన ఆలోచనలు కలుగుతున్నాయని ఆందోళన పడవద్దు. నామం ప్రారంభించడానికి మునుపు నిర్మల మనస్సుతో సంకల్పం చేసుకున్న తర్వాత వచ్చే తలంపులు నామం యొక్క విలువను తగ్గించలేవు. మనస్సులు వికలమైనప్పుడు హరిభక్తులతో సమావేశమై హరిని గురించి సంభాషించుకొనండి. అప్పుడు మనసులు సరి అయిన గమ్యం చేరుకుంటాయి. లోతట్టుకు పారడం నీటి స్వభావం. అది స్థిరంగా ఉండలేదు. అయితే ఒక భాండంలో ఉంచితే అది నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా మనస్సు అనే నీటిని కుసుమహర నామభాండంలో ఉంచాలి. క్రియల కంటే తలంపులే బలీయమైనవి. తలంపులు ఎంత శక్తివంతం అంటే అచింత్యనీయుడైన హరిని అవి పట్టుకోలేవు. హృదయం భగవంతుని యొక్క ధామం. భావం మూలంగానే వ్యక్తి యొక్క మంచి చెడ్డలు నిర్ణయమవుతాయి. విమోచనానికి బంధానికి కారణం తలంపే. తీర్థయాత్ర ఉద్దేశంతో వెడలిన యాత్రికుడు మార్గమధ్యలో మరణించినప్పటికీ యాత్రాస్థలం దర్శించకపోయినప్పటికీ అతడికి ఫలితం లభిస్తుంది. భగవంతుని మీది తలంపులు దేహానికి మనస్సుకు ఉల్లాసం కలిగిస్తాయి. ఐహిక తలంపులకు ఆధారం లేదు, అంతమూ లేదు. దురాలోచనలు కర్మఫల రుణాన్ని పెంచుతాయి. సదాలోచనలు మూలధనాన్ని వృద్ధి చేస్తాయి. దానితో భగవంతుడిని పొందవచ్చు. శ్రీ కుసుమహర ప్రేమ సామ్రాజ్యంలో పాపపుణ్యాలకు తావు లేదు. శ్రీ కుసుమహర ప్రేమ బృందావనం పాపపుణ్యాలు చొరలేని సదానంద నిలయం. శ్రీ కుసుమహర నామం స్మరించే వారిని ఆ నామమే పవిత్రులుగా చేస్తుంది. శూన్యహస్తాలతో వస్తాం, శూన్యహస్తాలతో వెళ్ళిపోతాం. కేవలం ధర్మం మాత్రమే మన వెంట వేస్తుంది. అనాథలకు దుఃఖ విమోచనం కలిగించటమే ధర్మం యొక్క ప్రధాన అంగము. పరమాత్మ కృప పొందడానికి ముఖ్య మార్గం పతితుల మీద కరుణ చూపడం. పాపాన్ని నిరసించు, కానీ పాపులను ద్వేషించకు అని బోధించిన శ్రీ హరనాథుని దివ్యవాక్కుని అనుసరించి పాపులను ఉద్ధరించమని, క్షమించమని
శ్రీహరిని ప్రభుని కోరడమే మన కర్తవ్యం. ఈ భూమి ఒక కార్యరంగం. మన కర్మలను ఎన్నుకొని వాటిని నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు వాటిని మార్చడానికి వీలు కాదు. కాబట్టి సుఖదుఖాలను గురించి ఆందోళన పడవద్దు. కుసుమహర నామస్మరణలో కాలం గడపడం ఉత్తమం. అదే మన లక్ష్యంగా ఉండాలి. అప్పుడు అన్ని పరిస్థితులకు మనకు ఎనలేని శక్తిని, విశ్వాసాన్ని, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇస్తాయి అని ఎనలేనని దృష్టాంతాలు మనకు మార్గదర్శకాలుగా ఉన్నవి. ఇక్కడ కర్మలన్నీ ప్రభువుకు చెందినవేనని గ్రహిస్తూ, ప్రభువుని హృదయాత్మలతో ప్రేమిస్తూ ఆయనకు ఆత్మీయులుగా ఉండడమే కర్తవ్యం. కర్మ అహంకారంతో చేస్తే వృద్ధి చెందుతుంది, అహంకార రహితంగా చేస్తే నశిస్తుంది. భగవతావతారులు కర్మలు నిర్వహించడానికి వస్తే మనం కర్మను అనుభవించడానికి వస్తున్నాం. చెరసాలలో నేరస్తునికి, చెరసాల అధికారికి ఉన్న వ్యత్యాసంలాగా అన్నమాట. కుసుమహర నామస్మరణ ఆదేశించిన కర్మలలో చేరినది కాదు, విముక్తి పొందడానికి సూచించిన మార్గం అది. కుసుమహర నామంతో కర్మఫలం, కర్మబీజం నిర్మూలమవుతాయి. ప్రతి జీవి తాను అనుభవించవలసిన దుష్కర్మ ఫలితాలను శారీరక, మానసిక బాధల రూపంలో అనుభవించక తప్పదు. కానీ కుసుమహర నామాన్ని స్మరిస్తూ ఉంటే శారీరక, మానసిక బాధలు బాధించకుండా తొలగిపోతాయి. శ్రీ కుసుమహరులు తమ నామాన్ని ఉచ్చరించినా విన్నా ఈ జీవితానికి సంబంధించిన కర్మలు మాత్రమే కాదు, భావి జీవితాలలో అనుభవించవలసిన కర్మలను కూడా నిర్మూలిస్తారు. శ్రీ కుసుమహరల యందు విశ్వాసం కలిగి ఆయనే సర్వేశ్వరుడని ఆత్మపూర్వకంగా ఎరిగి ఉన్నవారు ఈ కర్మలను ఏమాత్రం లక్ష్యం చేయరు. భగవంతుని చేతిలోని బొమ్మలమని, ఆయన దాసులమని, ఆయన కార్యం కొరకే వచ్చామని గుర్తుంచుకొనడం ద్వారా కర్మల నుండి విముక్తి చెందుతారు. భక్తి లత వంటిది. దానికి విశ్వాసం అనే వృక్షాన్ని ఆధారంగా ఉంచాలి. దానిని నిత్యం హరికీర్తన, శ్రవణం అనే జలంతో తడుపుతూ ఉండాలి. అగ్నిని క్రమంగా విసురుతూ ఉండకపోతే బూడిద కప్పివేస్తుంది. అలాగే భక్తికి నిత్య హరికథా శ్రవణం అవసరం. నిస్వార్థ భక్తి యొక్క అతులానందం అనంతము, అమేయము. జై కుసుమహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.